తెలపాల్సిన సందర్భం ఇది. ముందుగా మనకి ఎంతో ఇష్టమైన శ్రీమతి తారకనాథ్ గారు పదవీ విరమణ పొందిన ప్రధాన ఉపాధ్యాయురాలు. ఐడెంట్ పాఠశాల అయినా కూడా కార్పొరేట్ స్కూల్కి నీటుగా మాకు ఆంగ్లంని బోధించి మాలో ప్రావీణ్యతను పెంపొందిస్తూ విద్యార్థుల పట్ల అమితమైన ప్రేమను మంచిన ఉన్నతురాలు. మేము హై స్కూల్కి వచ్చాక ప్రతి ఏటా మమ్మల్ని వారికి ఇన్వైట్ చేసి మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించిన మహోన్నతురాలు. దయచేసి అందరూ మౌనాన్ని పాటిస్తారని కోరుతున్నాను. ఉపాధ్యాయులందరినీ తోటి స్నేహితులు ఎవరైతే స్వర్గస్థులయ్యారో వారందరినీ ఒక్కసారి కలుసుకుంటూ సురేందర్ గారికి, అట్లాగే శ్రీమతి తారకనాథ్ రిటైర్డ్ హెచ్ఎం,
మరియు నాతోటి పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు శుభాభివందనాలు. మాట్లాడాలని పంపించాలి కానీ నేను మాట్లాడలేదు, మీరే బాగా మాట్లాడుతున్నారు. చూడగానే మీ ముచ్చట్లో మీరు మాట్లాడుతున్నారు, మా ముచ్చట్లో మీరు మాట్లాడుకోవద్దు. మేము ఏం చెప్తామో మీరు గమనించండి. చిన్నప్పుడు అంటే విషయాలు భయపెట్టి కూర్చోబెట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము అనలే కదా, ఆ కన్ఫ్యూషన్ ఇప్పుడు నేర్చుకో కూర్చోండి. ఎంతసేపు మనిషికి 15 నిమిషాలంటే వాళ్ళు మా స్కూల్లో మీరు 15 సంవత్సరాలు చదువుతారు బయటకు వెళ్ళి మీ జీవిత ప్రయాణంలో 23 సంవత్సరాల దగ్గర 23 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ ప్రయాణ సాగరంలో సమాజంలో మంచి చెడు అన్నీ తెలుసుకొని ప్రజల జీవన విధానం, మీ జీవన విధానం, మీ తల్లిదండ్రుల జీవన విధానం, మీ సోదరుల జీవన విధానాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు ఒక పాట మనకు పెద్దవాళ్ళు అంటారు, తిన్న దేవుడు చదవాలి అంటారు. అంటే ఎవరైతే మనం బోధిస్తామో, ఎవరితో అయితే స్నేహం ఉండి వాళ్ళ సహాయ సహకారాలు తెలుసుకుంటామో, జీవితంలో వాళ్ళను మర్చిపోకుండా ఉండాలనేటువంటి ఒక నానుడి తిన్న దేవుడు చదవాలనేటువంటి పద్ధతి. మీ జీవన ప్రమాణంలో మీరు 23 సంవత్సరాలు నడిచి ఒక్కసారి మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు వెనుక తిరిగి 23 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల ముందు మా ఉపాధ్యాయులు మా స్కూలు ఎట్లా ఉండే ఏమిటని నెమరు వేసుకుంటూ మాకు సన్మానాన్ని ప్రోత్సహించారు. అంటే మీరు మా దగ్గర చదువుకొని మర్చిపోలేకుండా ఉన్న తిన్నదేమో చదవాలంటే ఇది. మా దగ్గర ఏం నేర్చుకున్నారో, ఏం చేశారో అన్నీ ఇప్పుడు నెమరు వేసుకుంటూ తిరిగి మా జ్ఞాపకాన్ని, మీ జ్ఞాపకాన్ని తెలియజేయడానికి ఆత్మీయ సమ్మేళనం చేశారంటే మీరు మమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారనే విషయాన్ని మేము చేసినటువంటి పనిలో మీరు చాలా అభివృద్ధికి వస్తున్నాము. అన్ని పాత్రలు గడిచిపోయిన రోజులను తలుచుకుంటూ మాకు కూడా మీ యొక్క ఆత్మీయతను పంచాలని చేసినటువంటి ఈ దినమే ఆత్మీయ సమ్మేళనం. పర్వాలేదు, జీవితంలో జరిగిపోయినటువంటి అన్నింటినీ విడిచిపెట్టాక పాత జ్ఞాపకాలను మీరు పెట్టి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. మాకు కూడా చాలా ఆత్మీయ సమ్మేళనం మర్చిపోలేని విధంగా ఉండిపోతుంది. తర్వాత ఈ అపూర్వ సమ్మేళనము SRK ఫంక్షన్ హాల్లో వేదిక కావడము మరి మీకు మీ బాల్యంలో విద్యాభ్యాసాన్ని నేర్పించినటువంటి గురువులు ఈ వేదిక మీదుగా అలంకృతులై ఉండి మరి ఎంతో దూరం నుంచి అనేక వృధా అనేక ప్రయాణ పడకలు లోనై మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఏర్పరచినందుకు గాను ముందుగా ఈ నిర్వాహకులందరికీ
సభాపూర్వకంగా ధన్యవాదాలు మా కుటుంబ తరఫున తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమము అంత ఏర్పరచడము అంత సులభం కాదు. కానీ ఈ రోజుల్లో మన ఫోన్ మాధ్యమం ఫోన్ ఉండడం వల్ల ఈ కార్యక్రమము సులువైందని అనుకుంటున్నాను. ఈ ఫోన్ లేకపోతే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అంత ఈజీ కాదు, సాధ్యం కానటువంటి విషయం. సో అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసినటువంటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. మరి ఆత్మీయ సమ్మేళనం అన్నాం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఖచ్చితంగా ఇది పూర్వ విద్యార్థుల అందరి యొక్క ఆత్మీయ సమ్మేళనంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క జీవితంలో ఈ బాల్యము ముఖ్యంగా మీరు ఎప్పుడైతే బడిలో జాయిన్ అయిపోయిన తర్వాత, పాఠశాలలో జాయిన్ అయిపోయిన తర్వాత మొట్టమొదట మీరు చూసేటటువంటి సమాజము ఈ పాఠశాల. అంతవరకు మీరందరూ కూడా ఇంటికి పరిమితమై ఉంటారు. చిన్నపిల్లలు కదా, 5 ఏళ్ల ప్రాయంలో మీరు ఇంటికే పరిమితమవుతారు. ఈ 5 ఏళ్ల ప్రాయంలో మీకు తెలిసిన వ్యక్తులు ఎవరంటే మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు, ఇది. కానీ 5 ఏళ్ల ప్రాయం తర్వాత అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు ఈ బంధం నుంచి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎప్పుడు చిన్నప్పుడు మీరు 20 సంవత్సరాల క్రితం చదువుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, లేదు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్రకారం మీరు అందరూ కలిసి మీరు ఆత్మపరిపాలు చూశారు. పొద్దున ఒక 2 విద్యార్థులు నీళ్ళు కాడుతున్నాయి, ఆనందపరిపాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మా పిల్లలు అన్నారు. సార్ మా చిన్నప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ మాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయని. చిన్నప్పుడు గీత కానీ ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు కానీ భగవద్గీత నేర్పించండి. భగవద్గీత ఇప్పుడు కూడా నేర్చుకున్న వాళ్ళు గుర్తు చేసుకుంటారు. నేర్చుకున్నప్పుడు భగవద్గీత నేర్పించారు. ఒక విషయం ఇంట్లో అమ్మ, నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు, 4 పిల్లలు. దాంట్లో ఇద్దరు పిల్లలు చాలా బాగా చదువుకుంటారు, పాస్ ఉంటారు. 2 పిల్లలు కొంచెం మంచిగా ఉంటారు. అటువంటి అప్పుడు వాళ్ళని తల్లిదండ్రులు ఏం చేస్తారు? చదువులో ఎన్నుకుంటారు, విద్యార్థులలో ఎన్నుకుంటారు, ప్రతి ఒక్కరు. అటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళని గంటలు చచ్చిపోవడం కొంచెం పిల్లల మీద ప్రేమలేదే కాదు, పిల్లల మీద ప్రేమ కానీ వాళ్ళిద్దరు మంచిగా పోతున్నారు, మీరు ఎక్కడిపోతున్నారు. రేపు భవిష్యత్తులో ఈ పిల్లలు బాగా బాధ తల్లిదండ్రులు ఉంటుంది. తల్లిదండ్రులు నలుగురిని సమానంగా ఉంటారు, అన్నిటికీ సమానం. కానీ బాధ అనేది ఎక్కువ ఆ 2 పిల్లల మీద ఉంటుంది, ఎవరైతే ఎన్నుకుంటారో. అదేవిధంగా ఉపాధ్యాయులు మేమందరం కూడా దీన్ని చదువు చెప్పేటప్పుడు బాగా చదివేవాళ్ళు ఉన్నారు. ముందు తోటి ఎవరైతే చదవాలో వాళ్ళని పట్టుకుంటారు. మిమ్మల్ని పైకి తీసుకురావాలనేటువంటి బాగా ఎటువంటి కోపం లేదు, తల్లిదండ్రులు కోపం లేదు, ఉపాధ్యాయులు కూడా మీకే కోపం ఉండదు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1980 ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మా కొడుకులు మా పొద్దున్నే అనుకోవాలి. అదే భావిస్తాను. ఇప్పుడు ఇది ఈ సంవత్సరం ఆత్మీయ సమ్మేళనం ఇది 4వ తరగతుల వరకు నిర్వహించుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడి నుంచి నాది 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు. వచ్చినప్పుడల్లా 7 మంది 10 మంది వస్తారు.
నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నందుకు ఈ బ్యాచ్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నేను అనుకున్నప్పుడు నడుస్తుంటే మీద కూలిందలేదు అంటే అప్పుడు దెబ్బలు పెట్టినా కాబట్టి ఇప్పుడు కూలిందలేదు అనుకుంటుంటే. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాలంటే మీ దానితో పాటు ఇంతకుముందు ఎన్నెల సోదరి గారిని ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఇప్పుడు రైల్వేలో జాబ్ ఇస్తుంది, జాబ్ చేస్తుంది టీటీగా. వాళ్ళు కూడా సాగర్ మన రీసెంట్లీ హాకీ సీను వీళ్ళంతా బ్యాచ్గా సన్మానాన్ని అందించారు. అదేవిధంగా చాలామంది నేను 86లో 86లో స్కూల్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మా దగ్గర చదివిన పిల్లలు ఇవాళ చాలామంది ఒక 6-7 ఎంఆర్ఓలు అయ్యారు. గోవర్ధన్ ఇట్లా చాలామంది టీచర్లు అయ్యారు. కొందరైతే ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రొఫెసర్గా నిర్వహిస్తున్నారు. ఇది మా అందరికి చాలా సంతోషం. మీరందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ కావడం, మీ పాత పర్యటన తెలుసుకోవటం. ఇక్కడికి నేను రాగానే ఒక అమ్మాయి మేము మెదక్లో ఉంటున్నాం సార్ అంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకొక అమ్మాయి నేను హైదరాబాద్లో ఉంటున్నాం సార్ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది మార్కెట్ మన కూరగాయల మార్కెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా పిల్లలంతా సగం మంది పిల్లలు మా మార్కెట్ నుంచే వచ్చేవాళ్ళు. గుజరాత్ కానీ పోతే వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానాలు ఉన్నారు. అది చూసి గర్విస్తున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ శుభాశీస్సులు. ఎంతో దూరం నుంచి మా కార్యక్రమం ఉంది, మేమందరం కూడా ఇక్కడ కలవాలి అని దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా శిష్యురాలు, నా చెల్లెమ్మలందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇంత ఆత్మీయంగా మీరు ఆహ్వానిస్తే మాకు కూడా ఈ రోజుల్లో పనులున్నానని నా విద్యార్థుల కోసం నేను పోవాలి అనే సదుద్దేశంతో మీ కొరకై వచ్చినాను. నిజంగా సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు గర్వపడతాను. నా కరోనా వచ్చి ఒక 13 రోజులు వైద్యంలో ఉంటే నా కొడుకు ఆ 13 రోజులు కార్లో ఉండి నా సేవ చేసిండు. అప్పుడు అనిపించింది, ఎస్ నా పెంపకం గొప్పది. నా బంధువులందరూ కూడా నా కోసం నిద్రలేని రోజులు గడిపితే ఎస్ నా బంధుత్వం గొప్పది అని. నా మిత్రులు సహకరిస్తే మా స్నేహం ఇంత గొప్పగా ఉంటుందని సంబరపడ్డాను. కానీ 33 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు ఇంచుమించు 40 కూడా ఈ యొక్క మీ ఆత్మీయత మాత్రమే, మరేమి కోరుకోము. ఒకప్పుడు 3 అంతస్తులు ఒక 2 నిమిషాలకు పైకెత్తుంది. ఈరోజు అయోభారం కావచ్చు, ఇంకేదో కావచ్చు, మమ్మల్ని మీరు తీసుకొని వస్తుంటే ఒక కొడుకు తండ్రిని తీసుకున్నట్టు నేను ఫీల్ అయినాను. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఒక మంచి కొడుకుగా మీ సహకారం వాళ్ళకి అందించాలి. నాన్న నేనున్నా, వాళ్ళ బర్త్డేకో లేదా మీ మ్యారేజ్ డేకో వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ తండ్రి ములుస్తాడు, ఆ తల్లి ములుస్తుంది. మీరు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నారు. వాళ్ళ కోసం మీరు సమయాన్ని కేటాయిస్తే ఆ పిల్లలు ములుస్తారు. ఇంతమంది గ్యాదర్ అయ్యారు. మిత్రులందరూ కూడా ఇక్కడ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. గృహప్రవేశాలు కావచ్చు, చిన్న ఫంక్షన్లు కావచ్చు, మీ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, మీరందరూ కూడా కలకాలం కలిసి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి
సార్ ఒకసారి ఓకే ఇక్కడ సార్ వేదిక పైన ఉన్న మా గురువులందరికీ నమస్కారం. నేను చదువుకున్న ఫస్ట్ 10 మురళీ సార్, తారా టీచర్, జయప్రద టీచర్, బ్రాహ్మణ సార్, పశుపతి సార్, కౌసల్య టీచర్, విజయ్ టీచర్, వీళ్ళందరూ మా గురువులు. నేను చదువుకున్నప్పుడు వాళ్ళు నాకు వాళ్ళ కూతురుగానే చూసేవాళ్ళు. మళ్ళీ నేను అలా అవగాహన 2 ఇయర్స్కి నేను టీచర్గా చేరాను. మళ్ళీ నాకు సెక్రటరీ వాళ్ళందరూ డాన్స్, మ్యూజిక్ అండ్ డాన్స్లో నాకు 93లో నాకు అబ్బాయి ట్రైన్ చేశారు అక్కడ ప్రైవేట్గా. అప్పటి నుండి మీతో నాకు సంబంధం ఇలా ఉంది. ఇప్పటి వరకు నాకుంది మీతో సంబంధం అంటే మ్యూజిక్ అండ్ డాన్స్ పరంగా. ఆయన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. మా అమ్మ 83లో చేరింది. యాక్చువల్లీ మాకు ఈరోజు అన్న ప్రార్థన కార్యక్రమం ఉంది ఇంట్లో. సురేందర్ రాకముందు ఇంట్లో ఆ కార్యక్రమం సెటిల్ అయిపోయింది. అంటే మన్మడు, అమ్మకి మన్మడు అవుతాడు, మా తమ్ముడు కొడుకు. సురేందర్ నుంచి ఇన్విటేషన్ ఇవ్వగానే అమ్మ మళ్ళీ బ్రాహ్మణుని పిలిచి వేరే ముహూర్తం చేసింది. నా పిల్లలు ఉంది ఇక్కడ ఈరోజు నేను వెళ్ళాలి. మళ్ళీ అంటే అన్నప్రార్థన అంటే కూడా పెద్ద కార్యక్రమం. వాడు పెద్దవాడే 10 మందికి మళ్ళీ అన్నం పెట్టేవాళ్ళు మనమే, అందుకే అన్నప్రార్థన. మళ్ళీ అమ్మంటే లేదు సురేందర్ వచ్చాడుగా ఇప్పుడే వద్ది కానీ మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పూజారికి ఇంకో ముహూర్తం ఉంటే తీయండి అంటే ఆయన మళ్ళీ 9వ తారీఖు తీశారు. ఇది అమ్మ కూడా మీ అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. అసలు మీరు అందరూ చిన్నప్పుడు కేజీ అయిపోగానే తర్వాత క్లాస్లో నేను మారుతి టీచర్ ఉండేవాళ్ళు, ఇంకా సుధా టీచర్. మా దగ్గర కూర్చునే వాళ్ళు కాదు. మీరు మళ్ళీ అమ్మ దగ్గరికే వెళ్ళేవాళ్ళు. నా క్లాస్లో ఒక పిల్లలు ఉండేవాళ్ళు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ ఏంటి టీచర్ మీరు కేజీ అయిపోయింది మా దగ్గర రావట్లేదు పిల్లలంటే మళ్ళీ వీళ్ళందరూ అమ్మ దగ్గరే వెళ్ళేవాళ్ళు. మాకు మీ రోజు శకుంతల టీచర్ దగ్గర వెళ్తుంది. అంటే తర్వాత నాకు అలవాటు అయ్యారు. ఇది మీతో చాలా హ్యాపీ ఉంది నాకు. మా అమ్మకి కూడా, మా అమ్మ తరఫున కూడా మీకు చాలా 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 ఆశీర్వాదాలు. మీరు ఇంకా లైఫ్లో చాలా ఉన్నత శిఖరాలపై ఉండాలి. మీరు కేజీలో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో మా అమ్మకు తెలుసు. ప్రతి వాళ్ళ గురించి చెప్తుంది. అంత వాళ్ళు కష్టపడి మీకు ఈ స్టేజ్కి తెచ్చారంటే వాళ్ళకు ఒకసారి చెప్పచ్చు కూడా. నా పిల్లోడు తిన్నాడా మరి లేదా అని మనం వెళ్ళగానే
చేయట్లేదని అంటే అంత గమనిస్తారు మనకి టీచర్స్. అలాంటి టీచర్ల దగ్గరికి మన తల్లి పంపిందంటే ఆ తల్లి కంటే ఎక్కువ మనకి ఎవరు లేరు. లాలపోసి జోలపాడి సేవ చేసి త్రోవ చూపి లోకమనులుగా తీర్చిదిద్దే తల్లి కన్నా దైవమివరో. ఓంకారమనోక అక్షరమున విశ్వరహస్యము ఒదిగున్నట్టులా అమ్మానియా కమ్మని పదమున ఇహ పర సౌఖ్యము ఇమిడున్నదిలే అమ్మే కదా తొలి దైవం, అమ్మే కదా మన ప్రాణం. నన్ను ఇంత పిలిచి వాళ్ళతో సమానంగా అంటే నేను నేర్పిన సంగీతం కానీ నృత్యము అంత గుర్తుపెట్టుకొని నన్ను ఇక్కడ తెచ్చారంటే దానికి కారణం నా స్టాఫ్, మా గురువులు. నేను డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది అంటే సుబ్బారావు సార్, సురేందర్ సార్, నరసింహరావు సార్, మధు సార్. మా అయ్యో పిల్లలు ఉన్నారు క్లాస్లోని బయట చైర్స్ వేసుకొని కూర్చునేవాళ్ళు. అక్కడ పిల్లలు ఉన్నారు డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది అని ఎక్కడన్నా ప్రోగ్రామ్స్కి పోయినా వాళ్ళు ఎవరు వచ్చేవారు. తారా టీచర్ నేను డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి అనగానే నాకు రూమ్ అలాట్ చేసేవాళ్ళు. మురళీ సార్ మధ్య మధ్యలో వచ్చి అందరు ఆడపిల్లలు కాబట్టి ఒకసారి గమనించి పోయేవాళ్ళు. తర్వాత సాయిబాబా సార్, సార్ నాకు ఈ సాంగ్ కావాలి, పిల్లలు డాన్స్ చేయాలి అంటే మేడం పిల్లల్ని మీరు ఎవరు బయటకు వెళ్ళకండి నేను తీసుకొస్తాను సార్ అలా ప్రొవైడ్ చేసేవారు. నాకు అందరూ అన్ని విధాలా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ ఇష్టం నేను నేర్పగలిగాను. డాన్స్ కానీ సంగీతం కానీ అందరికీ కృతజ్ఞతలు. పేరు పేరున మా టీచర్స్కి కానీ పిల్లలకి కానీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఉండాలి లైఫ్లో. మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఒక ఫ్రెండ్. అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలి. అందరికీ
వచ్చి వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు నేను ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా పిలవడానికి వచ్చినప్పుడు 10 మంది విద్యార్థులు వచ్చింది. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి నాకు తెలియదు. కానీ ఒక మిత్రుడు మాత్రం నా పేరు రాజు అని రాసించాడు. కాబట్టి ఆ రాజు బృందానికి ఇంతమంది ప్రోగ్రాం అరేంజ్ చేసిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని గురువుకు తల్లిదండ్రుల కంటే కూడా మొట్టమొదటి తల్లి మనకు మొదలుకుంటుంది. కానీ తల్లి నేర్పిన మాటలను పాఠాలుగా మన భవిష్యత్తును తీర్చిదిద్దే కళలుగా నెరవేరుస్తున్న వాళ్ళు ఉపాధ్యాయులు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. మీ దాంట్లో కొంతమంది ఉపాధ్యాయులు అయితే ఒక భక్తుడు, నేను అనుకుంటా కబీర్ దాస్ అనుకుంటా, కబీర్ దాస్ భజన చేసుకుంటూ కూర్చున్నప్పుడు విష్ణుమూర్తి వస్తాడు, కబీర్ దాస్ గురువు వస్తాడు. గురువు వచ్చినప్పుడు ఆయన విష్ణుమూర్తికి నమస్కారం చేయకుండా మరి గురువు కాదు కొడుతున్నాడు. అప్పుడు అడుగుతాడు విష్ణుమూర్తి, నేను దేవుడిని నా కాళ్ళు కొట్టకుండా నువ్వు నీ గురువు కాళ్ళు ఎందుకు మొక్కినావు అంటే ఏమని చెప్తాడు? నీ దాకా చేరుకోవడానికి, విష్ణుమూర్తి దాకా చేరుకోవడానికి నాకు నా గురువు చెప్పిన పాఠాలు, మంత్రాలు పనికొస్తున్నాయి. కాబట్టి నీకంటే నా గురువే గొప్ప అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్రీడాకారులు కూడా కొంతమంది ఉపాధ్యాయులు అయినట్టు ముందు కాలంలో చదువుకోవాలంటే చాలా కష్టం ఉండే. గురుకులానికి పోవాల్సి వస్తుండే. గురుకులం అంటే ఎక్కడో అడవిలో ఒక పర్ణశాల వేసుకొని గురువు భార్య ఉంటే వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపుతుంది. రాజకుమారుడైనా వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళకి ఏమవుతుంది ఏంటంటే రాజకుమారుడు కాబట్టి రాజకుమారుడు పెద్దోడు కాడతాడు. రాజకుమారుడు కూడా మిగతా విద్యార్థుల మాదిరిగా పోయి ప్రతిరోజు విద్యార్థులు చేసి ఆ విద్యార్థులను తెచ్చింది వాళ్ళు బట్టి గురువు పత్తికి పెట్టి వాళ్ళు తిని ఆ విధంగా విద్య నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే లిపి వచ్చిందో, లిపి వచ్చిన తర్వాత భూముల మీద మన్నులో వేలు పెట్టి రాసి నేర్చుకుంటుంది. ఆ తర్వాత పుస్తకాలు, పెన్సిళ్ళు మనం ఎంతో అదృష్టవంతులము. మనకి ఇవన్నీ వసతులు కలిగినాయి. అప్పటి వాళ్ళకి ఇవన్నీ లేవు. కాబట్టి వాళ్ళందరికంటే కూడా మనం ఎంతో గొప్పవాళ్ళం. కాబట్టి మనకు అన్నిటికన్నా బాధ కలిగింది ఏంటంటే మా మిస్టర్ నిర్మల ఉద్యోగానికి వచ్చినప్పుడు, కానీ గుర్తులో చేరినప్పుడు మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారని నేను అడగడం జరిగింది. 3000 మంది ఉన్నారని. 3000 మంది ఒక 10వ క్లాసే 10 సెక్షన్లు ఉన్నాయని చెప్పింది. ఒక్కొక్క సెక్షన్లో 70 మంది, 10 సెక్షన్లు ఉన్నాయి అని చెప్పింది. మరి అంత పెద్ద స్కూలు, అన్ని 1000 మంది అంటే మధ్యాహ్నము వెలుగుడు, సాయంత్రం వెలుగుడు, మొత్తము ఒక జత నుంచి మంది బయటకు వచ్చినట్టు వస్తున్నారు. మరి తర్వాత రాను మొన్న సురేంద్ర సార్తో పనిపడి స్కూల్కు పోయినప్పుడు సార్ అడిగారు. సార్ స్ట్రెంత్ ఉంది, వర్ణాలు చెప్పింది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా నడిచిన స్కూలు ఈరోజు పరిస్థితి ఈ విధంగా అయింది. దీనికి నేరుగా ప్రభుత్వమే కారణం. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియానికి అలవాటు పడ్డారు. ఏ చిన్న కూలి నాటి చేసిన వాళ్ళైనా, విద్యా చదువుకునే వాళ్ళైనా, ఆటో వాళ్ళైనా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి, మన రాష్ట్రంలో అని వాళ్ళని కష్టపడి చదివించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి మరి
సెక్షన్ల నుంచి 10th క్లాస్ 2 సెక్షన్లకు వచ్చిందంటే ఎంత స్ట్రెంత్ తగ్గిపోయిందనేది మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.